తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ భద్రతపై డీసీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. డిప్యూటీ సీఎం ఇంటిపై డ్రోన్ ఎగరవేసిన ఘటనపై విచారణ కొనసాగుతుంది అన్నారు. పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు అన్నారు. 24 గంటల్లో పూర్తి సమాచారం మీడియాకి అందిస్తామని డీసీపీ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ భద్రతపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తన దృష్టికి రాలేదు అన్నారు. అయితే నిన్న సాయంత్రానికే విచారణ పూర్తి కావాల్సిందే. మరో రోజు అదనంగా విచారణకు సమయం కోరారు. ఇక విజయనగరం జిల్లాలో ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ పోలీసు అధికారి ఇంటిపై డ్రోన్ ఘటనను వేరువేరుగా చూస్తున్నామని ఆయన వివరించారు. ఈవినింగ్ నాకు వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. 24 hours కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పాడు. నిన్న ఈవినింగ్కి అయిపోవాలా, ఇంకొక రోజు టైం కావాలని అడిగారు. అది కూడా చేయమని చెప్పాను. నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేట్టు అవకాశం. అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నామండి. ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదని కూడా మేము కనుక్కోవాలా. ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక RSI తప్పించి అంతకన్నా సీనియర్ లేరు. సో అది డ్రోనేనా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది. అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విశదంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం. అది వాళ్ళ సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది కూడాను. ప్రోగ్రామ్ అయిపోయాక ప్లేక్ దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పోయి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తుంది దానికి? ఓ పిచ్చోడు నిలబడచ్చు, మంచోడు నిలబడచ్చు, దొంగ నిలబడచ్చు. అట్లా ఏదైనా జరగడం తప్పించి ఎందుకు జరిగింది చూస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో మాత్రం ఏదైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన ఏజెన్సీ ఏరియా అనుకుంటున్నాను. ఏది అయినప్పటికీ ప్రతి చిన్నదాన్ని ప్రతి విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. అన్ని విచారణ చేయడం జరుగుతుంది. ఈసారి ఎక్కువ జరిగిందా అని నాకు ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం ఎక్కువ తెలియదు. కేసులు చాలా పెట్టాం, ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్నటువంటి యాక్టివిటీ. కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ, ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది, తర్వాత 13, 14, 15, 3 రోజులు జరిగింది. మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇస్తాం. అది మొన్న ఈవినింగ్